షుగర్ ఫ్యాక్టరీ పూర్వ వైభవం కోసం తాము గత కొన్నాళ్లుగా పోరాటాలు ఉద్యమాలు చేస్తుంటే ఏ ఒక్క పార్టీ తమను పట్టించుకోలేదని నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు తెలిపారు. కానీ ఇప్పుడు స్వయాన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్వయాన తన వద్దకు వచ్చి తమ గోడు వింటానటం తమకు ఎంతో సంతోషంగా ఉందని నిజామాబాద్ జిల్లా నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. 3 రోజుల బస్ యాత్రలో భాగంగా తమతో ముచ్చటించేందుకు వస్తున్న రాహుల్ గాంధీతో తాము తమ కుటుంబాలు 9 ఏళ్లుగా పడుతున్న బాధలను చెబుతామంటున్న నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మికులతో మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో ఎన్నికల నగరం మోగింది. దీంతో కూడా అన్ని పార్టీల నాయకులు కూడా ప్రజల వద్దకు వెళ్ళి ప్రజలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఎన్నికల దృష్టిలో పెట్టుకుంటూ కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బస్సు యాత్ర చేపట్టింది. మొత్తం 3 రోజుల పాటు కూడా ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది. రాహుల్ గాంధీ సంబంధించిన బస్సు యాత్ర ముఖ్యంగా ఇటు ఈ బస్సు యాత్రలో భాగంగా ఈ నెల 20న ఇటు కరీంనగర్ నుండి బస్సు యాత్ర రాహుల్ గాంధీ బస్సు యాత్ర బోధన్ చేరుకుంటుంది. బోధన్లో ఇటు నిజాం షుగర్ ఫ్యాక్టరీ సంబంధించిన కార్మికులతో కూడా మాట్లాడనున్నారు. మొత్తం ఇటు నిజాం షుగర్ ఫ్యాక్టరీ కూడా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు లేఅవుట్ ప్రకటించారు. అయితే 9 సంవత్సరాలు అవుతుంది. 9 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా తాము అధికారంలోకి వస్తే లేఅవుట్ను ఎత్తేస్తాము, పూర్తిగా ప్రభుత్వమే ఆధీనం తీసుకొని నడిపిస్తామని చెప్పినప్పటికీ కూడా ఇటు తెలంగాణ రాష్ట్రం వచ్చి కూడా 9 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు కూడా ఇటు నిజాం షుగర్ ఫ్యాక్టరీకి తెరిపించకపోవడంతో చాలా మంది రైతులు కూడా ఇక్కడ నిరాదీక్ష చేపడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే దీనిపై మాత్రం మాట్లాడడానికి నిజాం షుగర్ ఫ్యాక్టరీ చెందిన రైతులు ఉన్నారు. వీరు అడిగి మన తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఇక్కడ 75 నుంచి రిలే దీక్ష చేపడుతున్నారు. మొత్తం ఎప్పుడు లేఅవుట్ ప్రకటించారు? ఎప్పుడు? 2015లో డిసెంబర్ 23 తారీఖున లేఅవుట్ ప్రకటించారు. దానికి ఎటువంటి బాధ్యత వహించలేదు టీఆర్ఎస్ గవర్నమెంటు. గోకరాజు గంగరాజు గారు అన్అఫీషియల్గా 23 తారీఖు నాడు అర్ధరాత్రి వచ్చి లేఅప్ కైతాన్ని అంటబెట్టేసాడు. గేట్ మూట లోనికి కార్మికులను వెళ్ళనీయకుండా చేసాడు. 9 సంవత్సరాల నుంచి ఎలాంటి చర్యలు గవర్నమెంట్ తీసుకోలేదు. గోకరాజు గంగరాజు లేఅప్ అంటే 3 నెలలు 6 నెలలు ఉంటుంది. కానీ విఆర్ఎస్ ఇచ్చేస్తే కూడా మాది మేము 9 సంవత్సరాల విఆర్ఎస్ మాకు ఇచ్చేస్తే మాది ఎంతో కార్మికులు పిల్లలు చనిపోయారు. కార్మిక కుటుంబాలు రోడ్లో పడ్డాయి. ఎందరో కార్మికులు సిక్ అయిపోయారు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడున్న గవర్నమెంట్ మాకు ఒక 20 కోట్లు ఇచ్చేస్తే మా 3 ఫ్యాక్టరీల పేమెంట్ అయిపోతుంది. మా జీతాలు మాకు ఇప్పిస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుందని ఇట్లు నా పేరు రఘునాథ్. మీరు చెప్పండి, ఇప్పుడు గత 75 రోజుల కూడా ఇక్కడ చేపడుతున్నారు. రాహుల్ గాంధీ నిజామాబాద్ జిల్లా పర్యటన కొనసాగుతుంది. ముఖ్యంగా మీతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. రాహుల్ గాంధీకి ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు మీరు? సార్ ఒకటేనండి, ఇదే నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉందో మరి దీనికి చరిత్ర ఉంది. మరి మనకు వ్యాసఖండంలో పెద్ద పేరు ప్రఖ్యాతి కాల్చిన ఫ్యాక్టరీ. అటువంటి ఫ్యాక్టరీని 2002లో చంద్రబాబు నాయుడు దీన్ని మరి జైట్ వెంచర్లో ప్రైవేటీకరణ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ 2015లో మరి ఈ మేనేజ్మెంట్ ఏదైతే వాటా ఉందో 51 గోకరాజు గంగరాజుకు, మరి తెలంగాణ గవర్నమెంట్కు 48% వాటా ఉంది. మరి వారిద్దరు కూడా కలిసి నిజాం షుగర్ దక్కన్ మేనేజ్మెంట్, నిజాం షుగర్స్ మేనేజ్మెంట్ కలిసి ఇద్దరు కలిసి రాత్రి లే ఆఫ్ చేయడం జరిగింది. మరి ఈ ఫ్యాక్టరీ ఎప్పుడైతే లే ఆఫ్ జరిగిందో మరి కార్మికులందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని కూడా రోడ్డులో పడ్డారు. ఎంతో బాధలు ఫేస్ చేశారు. మరి మేము ఇది అంతా 9 సంవత్సరాల నుంచి స్ట్రగుల్ చేస్తున్నా కానీ ఎవరు పట్టించుకుంటలేరు. మరి ఏదో నామమాత్రంగా ఇది అయితే ఎన్నికల స్టంట్ రాగానే ఫ్యాక్టరీ గురించి మాట్లాడుతున్నారు. దాని తర్వాత ఎవరు మాట్లాడినాదు లేడు. ఎందుకంటే 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు అవుతున్నది. ఇంతవరకు కూడా కార్మికులను పట్టించుకోలేదు. రాహుల్ గాంధీ కూడా మీ దగ్గరకు వస్తున్నారు, వచ్చి కూడా మీతో కూడా మాట్లాడే అవకాశం మాట్లాడుతున్నారు. మీరు రాహుల్ గాంధీకి ఏం చెప్తారు? మేము ఒకటే పెట్టినండి, మేము ఎవరు వచ్చినా కానీ ప్రతి ఒక్క పార్టీ వస్తుంది పోతుంది మా దగ్గరికి ఎన్నికల సమయంలో. మరి రాహుల్ గాంధీకి ఒకటే మాట చెప్తా ఉన్నాం మేము. ఎందుకంటే మంచిగా నడిచే ఫ్యాక్టరీని 2015లో రాత్రి బంద్ చేయడం జరిగింది. ఎప్పుడైతే బంద్ చేశారో అప్పటి నుంచి మాకు సాలరీస్ లేవు. మరి మాకు 9 సంవత్సరాలు వేతనం లేక మరి ఎంతోమంది కార్మికులు చనిపోయారు. మరి ఎంతోమంది వాళ్ళ ఫ్యామిలీస్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాయి. పిల్లల పెళ్లిళ్ళు చేయలేకపోయినారు. కాబట్టి ఇకనైనా మరి మాకు ఖచ్చితంగా హామీ ఇవ్వాలి. మా ఫ్యాక్టరీని తిరిగి ఓపెన్ చేస్తే ఎంతోమంది యువకులకు ఇక్కడ ఉద్యోగాలు ఉంటాయి. మరి మాకు కూడా జీతాలు ఇప్పిస్తే బాగుంటుందని చెప్పేసి దాని మీదనే మేము ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారిని వారిని రాతపూర్వకంగా కూడా మేము తీసుకోవాలని నిర్ణయించుకున్నాము. మరి ఆ రోజు ఏదైతే రాహుల్ గాంధీ వస్తున్నారో మరి చనిపోయిన కార్మికుల కుటుంబాల వాళ్ళని కూడా తీసుకొచ్చి మేము ఇక్కడ వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా మేము విన్నవించడానికి రెడీ అయినామని తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, రాహుల్ గాంధీ కూడా మీ దగ్గర వచ్చి మీ సమస్యలు కూడా వింటున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, అసలు ఏం చెప్తారు? हम ये उम्मीद रखते हैं कि जनाब राहुल गांधी साहब जो शक्करनगर आ रहे हैं,
हम उनका वेलकम करते हैं। हम उनसे अपनी तकालीफ को बयान करेंगे और तहरीरी तौर पे भी देना चाहेंगे हम कि हमारी तकलीफ़ क्या है। हम 9 साल से हम परेशान हाल है, 9 साल से हमारी तनख्वाह दिला देना। हम उनको मेमोरेंडम भी देंगे। हम उनके साथ जो हम गुजारिश करते हैं कि वो हमारी तरफ गवर्नमेंट ये बात ज़रूरी है, ये बात हम 100% है कि जो है अब की बार तेलंगाना में कांग्रेस गवर्नमेंट आ रही, ये हमारा चैलेंज के साथ कहते हैं हम। तो हम उनसे गुजारिश करेंगे कि राहुल गांधी साहब से हमारी तकलीफ को देखते हुए, हमारा मेमोरेंडम पर गौर करते हुए हमको हमारे 9 साल की तनख्वाह दिलाए तो बहुत बहुत मेहरबानी होंगी उनकी। అంతా ఒకటే చెప్తున్నారు 2015 ఎప్పుడైతే లేవో అప్పుడు ప్రభుత్వం కూడా లేవు ప్రకటించింది. అప్పటి నుంచి కూడా తమతో పాటు తమ కుటుంబ సభ్యులు కూడా రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి ముఖ్యంగా రాహుల్ గాంధీ నిజామాబాద్ జిల్లాలో భాగంగా బోధనలో తమతో మాట్లాడడం తమకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పి ముఖ్యంగా తమ సమస్యలు 9 సంవత్సరాలుగా తమ పడుతున్న బాధలు సమస్యలు కూడా రాహుల్ గాంధీకి దగ్గర తీసుకెళ్తామని చెప్పి కూడా ప్రధానంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ మైపల్తో నవీన్, అమ్మాను, నిజామాబాద్.